ఏంటి క్యారేజ్? అవును, ఉదయాన్నే టీ పెట్టి నన్ను లేపుతావు, నా కోసం టిఫిన్ వండుతావు, మధ్యాహ్నానికి క్యారేజ్ కూడా కడతావు, నా బట్టలు ఇస్త్రీ చేస్తావు, నా షూ పాలిష్ చేస్తావు, ఇన్ని పనులు చేస్తావు కదా, నీకు అలసట రాదా? మరి మీరు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆఫీసులో కష్టపడతారు కదా, మీకు అలసట రాదా? వస్తుంది. మరెందుకు కష్టపడుతున్నారు? నిన్ను పిల్లల్ని చూసుకునే బాధ్యత నాది కాబట్టి కష్టపడుతున్నాను. అలాగే మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది కాబట్టి కష్టపడుతున్నాను. భర్తని భార్య, భార్యని భర్త అర్థం చేసుకొని జీవించడమే అసలైన సంసారం. ఏమండి ఈరోజు వంట ఏం చేయాలి చెప్పండి? ఏదైనా చేసే సంధ్య. నాకు నచ్చని ఒకే ఒక పదం ఏదన్నా అని చెప్పండి. ఊకే ఏదన్నా ఏదన్నా నానకు. ఏదన్నా చేసి తింటావా? ప్రతి దానికి వంక పెడితేనే ఉంటావు, మొహం ఇట్లా పెట్టుకొని కూర్చుంటావు. ఏదన్నా అని చెప్పనని ఆకుకూరలు కాకరకాయ వండితే తింటారా? పిల్లలు అసలు తిననే తినరు. ఏదన్నా అని చెప్పనని కాయగూరలు ఆలుగడ్డ అట్లాంటివి వండితే తింటారా? నువ్వు మీ అమ్మ మీ బాబు తిననే తినరు. ఇంకా ఏదన్నా అని చెప్పనని అంటావు. ఈ ఏదన్నా అనేది ఏదన్నా ఐటమ్ ఏమో అని చెప్పనని రోడ్డు మీద పోయి కనుక్కొని వచ్చిన, సూపర్ మార్కెట్ లో పోయినా ఆ ఏదన్నా అనే ఐటమే లేదు. సింపుల్ గా ఏదన్నా చెయ్యి అని చెప్పనని అంటావు. నాకు తెలియనే తెలియదు. ఇవాళ అసలు ఏం చెయ్యాలో పర్ఫెక్ట్ గా చెప్తేనే చేస్తా, లేదంటే నేను ఇట్లా కూర్చుంటా. నీ ఇష్టం సంధ్య ఏదన్నా. ఈ దసరాకు నాకు 15,000 పట్టు చీర కొనాలి చెప్తానా? చెప్పు నాకు కూడా ఒక మహానుభావుడు ఎప్పుడో చెప్పిండు. ఏం చెప్తాడు? పెళ్ళాలకు అడిగిన చీర తీసుకోవాలని చెప్పవచ్చు. కాదు ఆశ 10 పాళ్ళు, అబద్ధాలు 5 పాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళతో లొల్లి 25 పాళ్ళు, అసంతృప్తి 60 పాళ్ళు, ఇవన్నీ కలిసి నీ పెళ్ళమై పుట్టిందిరా ఆ రాక్షసి అని చెప్పిండు. బావా చెప్పు బుజ్జి. లేవు, లేచి కసులు పో, బండలు దుడిపో, బట్టలు ఉతుకుపో. ఎందుకు పని మనిషి రాలేదా? నేనే ఈ రోజే నుంచి పని మనిషిని వద్దని చెప్పిన. ఎందుకు పని మంచిగా చేస్తలేదా? కాదు. ఎందుకు జీతం గిట్ట ఎక్కువ అడిగిందా? కాదు. మరి ఎందుకు వద్దాను? ఎందుకు బంద్ చేసినావు? వారం రోజుల నుంచి మన గలీల ఆడలు ఏమేమి మాట్లాడుకుంటారో నాకు వచ్చి చెప్తలేదు. హలో రాజు, లేచినవారా? లేచిన. నువ్వో ముగ్గురిని నిద్రలేపు, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురిని నిద్రలేపు అని చెప్పు. సరే. హలో చెల్లె, లేచినవారా? లేచినన్నా. లేచి నువ్వొక ముగ్గురిని నిద్రలేపు, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురిని లేపు అని చెప్పు. సరే అన్నా. ఓ తెల్లారంగా 5 గంటలకు దయ్యం వల్ల లేచి బంగారం వల్ల నిద్రపోయిన వాళ్ళందరినీ లేపుతాను. ఓ పిచ్చిదాన, ఇట్లా లేపుకుంటా పోతే బద్దకాన్ని దేశం నుంచి లెల్లగొట్టచ్చే. సరే, రేపంచెల్లి ఊరి మీద ఉన్న వాళ్ళందరినీ లేపు, నన్ను మాత్రం లేపకు చెప్తానా. ఏంది అన్నంలో విషప్రయోగం గిట్లా చేసినావేంది? ఏం లేదు, నీ గ్యాస్ ట్రబుల్కు భరించలేకపోతానా, అందు గురించే అన్నంలో 4 సెంటు సుక్కలు కలిపినా. నువ్వు తెచ్చిన కాగితం ఏంటిది? గృహలక్ష్మి దరఖాస్తు. పేరు భాగ్యలక్ష్మి, భర్త పేరు బాబు. నీ వయసును పుట్టింటే చెప్పు. ఇల్లు రాకుండా మంచిదే, నా వయసు నేను చెప్పా. ఓ పిచ్చి మొక్క, నాన్న ఆడళ్ళు ఒక్క వయసే దాచిపెడతారు, మొగోడు ఎన్ని దాచిపెట్టాలి తెలుసా? బట్టతల దాయాలే, పొట్ట దాయాలే, తెల్లెంటికలు దాయాలే, జీతం దాయాలే, ఫోన్లు ఉన్న ఆడోళ్ళ నెంబర్లు అన్ని దాయాలే, ఇన్ని దాయాలే. నీ వయసు ఒక్కటి దాయంగానే మురిగిపోతుందా చెప్పు? ఏమైంది బావా? బుజ్జి, నిన్న వినాయకుడి నిమజ్జనం అయింది కదా, నాకు మస్తు బాధ అనిపించింది బుజ్జి, ఏడుపు వచ్చింది. వినాయకుడు పోతుంటే చాలా బాధ అనిపించింది బుజ్జి. నీకు వినాయకుడు పోతే బాధ అనిపించింది కానీ నిన్న నువ్వు నన్ను తిడితే నా బట్టలంటే చదువుకొని మా అమ్మ ఇంటికి పోతాంటే పో అంటావు. ఏమైంది ఆయిషా, అంత డల్గా ఉన్నావు? మా ఆయన నన్ను చదువుకోమంటున్నారు, అతను చదివిస్తారంట. మంచిదేగా, చదువుకో. నాకు చదువుకోవడం ఇష్టం లేకే పెళ్లి చేసుకున్నాను. ఏమండి, భర్త గొప్పనా భార్య గొప్పనా? మీరే గొప్పనే. అదేంటి ఇంతకు ముందు అడిగితే మా మగాళ్ళే గొప్ప అని చెప్పావు? మా మగాళ్ళు గొప్ప అన్నప్పుడు నువ్వు ఏం చేసేదానివి? మీతో గొడవ పడే. రాయిస్తా
ఏంటి చంద్రముఖి గది నుంచి రజనీకాంత్ బయటకు వచ్చినట్టు కళ్ళు వెలిగిపోతున్నాయి? ఐఎమ్ అన్ అచీవర్. ఎస్, నేను ఒక అచీవర్ని. అది ఎలాగా? నాకు ఇప్పుడు వంటగదిలో ఏ సామాన్లు ఎక్కడున్నాయో తెలిసిపోయింది. కావాలంటే అడుగు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో 6వ ద్వారం తెరిచినట్టు అంత ఎక్సైట్మెంట్ ఎందుకులే, బోర్డు ఉప్పు పప్పు కోసం. వంట చేయడం ఆడవాళ్ళకి వెనతో పెట్టిన విద్య ప్రసాద్. మరి అలా అయితే హోటల్స్ లో చెఫ్స్ అందరూ మగాలే ఎందుకుంటారు? అంటే అమ్మాయిలు ఎక్కువసేపు కిచెన్ లో ఉండకూడదు, హీట్ కి మా స్కిన్ పాడైపోతుంది, అందుకు. మీరు ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నానండి. చికెన్ తెప్పించాను, వేడిగా బిర్యానీ వండండి. మన ఎదురింటి ఆవిడ్ని భోజనానికి పిలిచానండి. 1/2 గంటలో వండేస్తాను. ఏండి మీకో జోక్ చెప్పనా? మ్, అనగనగా ఒక ఊర్లో ఒక అమాయకపు భార్య ఉండేది. జోక్ ఇంకా ఉందా? మ్.